మీకొక్క మాట, విలువ లేని చోట నువ్వుండి నీ విలువ తగ్గించుకునేదానికన్నా, నువ్వే వాళ్ళకు 10 అడుగులు, వాళ్ళు 10 అడుగులు దూరం పెడితే నువ్వే వాళ్ళకి 100 అడుగులు దూరం ఉంటే అది నీకే మంచిది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజులల్లా డబ్బుకిచ్చే విలువ మనిషికి, మనిషి బంధానికి, మనిషికి రక్త సంబంధానికి అస్సలు విలువ ఇయ్యరన్నమాట. డబ్బు ఉంటేనే నీకు విలువిస్తారు. అదే ఏ డబ్బు లేకపోతే నువ్వెంత, నువ్వు ముష్టోడివి, నీ బతికెంత అని అని వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటారు. అని వాళ్ళు ఒక్కొక్కసారి అయితే వాళ్ళే ఓపెన్‌గా చెప్పేస్తారు అసలు నువ్వెందుకు మాతో తిరుగుతున్నావు అని. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకు మనం 10 అడుగులు కాదు 100 అడుగులు దూరం ఉంటేనే మనకు, మన జీవితానికి మంచిది. ఈ రోజులు సమాజాల మనుషులు ఎలా ఉన్నారు, మన వాళ్ళైనా సరే, బయటి వాళ్ళైనా సరే, అంతెందుకు సొంత తోడబుట్టిన రక్త సంబంధాలే మన కాడ ఏమీ లేకపోతే అసలు మనకు విలువ కాదు గానీ, అసలు మంచినీళ్ళు కూడా మనకి ఇవ్వరన్నమాట. అసలు మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళ గుమ్మం ముందుకు పోతే మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అలాంటి వాళ్ళతో మనం ఎంత దూరంగా ఉంటేనే అంత మంచిది మనకు, మన జీవితానికి, మన కుటుంబానికి. ఏదో ఒక రోజు మన విలువ తెలిసినప్పుడు వాళ్ళే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. అలాంటి రోజు వచ్చేలాగా మనమే చేసుకోవాలి. మనమే అలాంటి రోజు వచ్చేలాగా వాళ్ళకు చేసుకోవాలి. వాళ్ళు అన్నారని మనం బాధపడుడో, సమాధానాలు చెప్పుడో, గొడవలు పెట్టుకునుడో కాదు. మనం అంటే ఏంటి అన్నది వాళ్ళకు ఖచ్చితంగా చూపియాలి. ఆ చూపించినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా మనని ఎత్తుకుంటా వాళ్ళొస్తారు గానీ, వాళ్ళని ఎత్తుకుంటా మనం పోతే చీ పో అన్న కాడికి కూడా అసలు మనం పోవద్దు. చీ పో అన్న వాళ్ళ నోటితోటే మన గొప్పతనం ఏంటో చెప్పేలాగా ఉండాలి మన బతుకు. ఒకప్పుడు వీళ్ళన మనం పక్కకు పెట్టినో, వీళ్ళక మనం విలువ ఇయ్యలేదు, వీళ్ళన మనం లెక్క చేయలేదు, వీళ్ళతోట మనం గొడవ పెట్టుకున్నాం అనేలాగా మనం చూపియాలి. మనం బతికి చూపియాలి. మనం బతికి చూపించే రోజు వచ్చేదాకా వెయిట్ చేయడంలో తప్పేమీ లేదు. వాళ్ళకు కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. అప్పుడే మనం సమాధానం చెప్పాలని అవసరం కూడా లేదు. కాలమే వాళ్ళకు సరైన సమాధానం చెప్పి వాళ్ళని మన కాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది. కానీ నువ్వు వాళ్ళ చీపు అన్న కాడ మాత్రం నువ్వు అసలు ఉండొద్దు. నీకేం తక్కువ అసలు? నీకేం తక్కువ ఉందని నువ్వు వాళ్ళ కాడ ఉండాలి. అలాంటి వాళ్ళకు దూరం ఉంటేనే మన లైఫ్‌కి చాలా అంటే చాలా మంచిది. మన కుటుంబానికి మంచిది. అప్పుడే ఇలాంటి వాళ్ళ ముందు మనం బతికి చూపియాలన్న ఒక ఇది మనలో స్టార్ట్ అవుతదన్నమాట. అందుకనే చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనకు, మన జీవితానికి, మన ఫ్యామిలీకి, మన బతుక్కి మంచిది. మనకు బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ బాగా వస్తుంది. అందుకనే మ్యూట్లో పెడుతున్నాను అన్నమాట. నేను చెప్పింది నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే చీపు అన్న కాడ అస్సలు ఉండకూడదు. మన విలువను తగ్గించుకొని ఉండకూడదు. మనకి విలువైన కాడ మనం ఉంటే వాళ్ళకంటే ముందు మన విలువను మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఏమంటారు? నేను చెప్పింది రైటేనా? రైట్ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి.